చేస్తుందనే ఎజెండాతో ఈ సభ నిర్వహించబోతున్నారు. విషయం అదైనా కూడా ఇది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కర్టెన్ రైజర్ మీటింగ్ ఇది. సో ఈ సభ యొక్క ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది నల్గొండ జిల్లాలో కానీ దక్షిణ తెలంగాణలో కానీ మొత్తం రాష్ట్రం మీద కానీ? నేను ఇది రాజకీయంగా మాట్లాడదలుచుకోవాలి వెంకటకృష్ణ. రాజకీయమే మాట్లాడాలి. ఎందుకు చెప్తున్నా నేనేదో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రాజకీయం వైపే వచ్చింది. ఎందుకంటే ఇవాళ మా జిల్లాలో నల్గొండ జిల్లాలో చూస్తే ఏ సెగ్మెంట్లో కూడా 50,000 తక్కువ మెజార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడ్డది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి. అయితే ఇప్పుడు సడన్గా నల్గొండ జిల్లా గుర్తొచ్చింది. నేను అడుగుతున్నా, నల్గొండ జిల్లా వాసిగా దక్షిణ తెలంగాణ ప్రాంత వాసిగా మా ప్రాంతానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎడలేని అన్యాయం చేసిందండి. ఎందుకంటే ప్రాంతీయ తత్వంతో ఉన్నటువంటి ఉప ప్రాంతీయ పార్టీ అని అడుగుతున్నా నేను. ఎందుకంటే కాళేశ్వరము పాలమూరు రంగారెడ్డి రెండు ఒక్కసారి స్టార్ట్ జాతీయ పార్టీ అదే ఇప్పుడు కావచ్చు. అయితే రెండొక్కసారి స్టార్ట్ అయితే నా పాలమూరు రంగారెడ్డికి 7,000 కోట్లే కేటాయిస్తారు. అది మటుకి 80,000 ఉన్నది 1,30,000 కోట్లతో అవుతుంది. నేను దాన్ని వ్యతిరేకించడం అంటే అది వైబిలిటీ కాదు, అది వేరు. రైతులు అక్కడ ఏదో కొంత లబ్ధి పొందారు, నేను ఓకే. కానీ నా పాలమూరు రంగారెడ్డి ఏమైంది? ఇదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఇందాక వచ్చిన సబ్జెక్ట్ మాట్లాడదామంటే వారు ప్రభాకర్ గారు అడ్డుపడ్డరు. ప్రభాకర్ గారి పార్టీలో ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారు కోర్టులో ఇంప్లీడ్ అయినరు. తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఇంప్లీడ్ అయినాం. 10 రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడారు. ఆ రోజు వాళ్ళు టెండర్లు పిలిచి అవి అవుతుంటే ఎఫెక్ట్స్ వాళ్ళు కేఆర్ఎంబి మీటింగ్ పెడితే 5వ తారీఖు రమ్మంటే వీళ్ళు ఏం చెప్తారు? 10వ తారీఖు టెండర్లు అయితే 20వ తారీఖు తర్వాత వస్తామని. అంటే దీన్ని ఇంటర్నల్ గా ఏం జరిగింది? టెండర్లు అయిపోయినాక అంటే టెండర్ల కోసం కదా మీరు ప్రాజెక్టులు రేపటి సభ. నేను ఒకటి అడుగుతున్నా, నల్లగొండ జిల్లా ప్రజలకి భారత రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి గారితో సహా ఆ ప్రజాప్రతినిధులతో సహా అందరు క్షమాపణ చెప్పి సభ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈయన ఉద్యమ టైంలో కోదాడు నుంచి మొదలుకొని నాగార్జున సాగర్ వరకు దేవరకొండ వరకు పాదయాత్ర చేసిండు ముఖ్యమంత్రి గారు. 10 ఏళ్ల కాలంలో కనీసం ఒక్క లెఫ్ట్ కెనాల్ మీద ఉన్న ఒక లిఫ్ట్ ను కూడా మెయింటెనెన్స్ కి తీసుకోలేదండి. దారుణం అండి, చాలా దారుణం. రెండవది, ఇవాళ నక్కలగండి ఫ్యాక్టరీ నక్కలగండి దగ్గర ఉన్నటువంటి దాన్ని కుర్చీ వేసుకొని చేస్తాడు. ఈ రోజు వరకు చేయాలి. మొన్న బై ఎలక్షన్ లో ఇవన్నీ చెప్పను. కన్నకల్లు ఉన్నటువంటి లిఫ్ట్ చేస్తా అన్నాడు, అది చేయాలి. నా ఎస్ఎల్బిసి టన్నల్ అండి కోట్లు ఖర్చు పెట్టిండు. 1,000 కోట్లు ఎస్ఎల్బిసి పూర్తయి. అంటే నా జిల్లాకు కావాల్సినటువంటి ఇవాళ తాగునీటికి కూడా ఎద్దడి వచ్చింది. నాకు ట్యాంకర్లు పెట్టుకోవాల్సి వచ్చింది. ఏ ఉద్దేశంగా వచ్చి మీరు ఇవాళ నల్గొండ సభ పెడతారు? ప్రజలను ఎట్లా మెప్పిస్తారు? మీది కూడా నల్గొండ జిల్లానే కదా మీరు, అంటే యూఆర్ కమింగ్ అక్కడ నుంచి చేస్తున్నారు కాబట్టి ఈ నల్గొండ సభ